నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలు చాలా భిన్నగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూటమికి సంబంధించి కొలికిపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు రేపుతున్నాయి. కొలికిపూడి శ్రీనివాస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే టీడీపీ నేతల మీద, మీడియా మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారుతున్నాయి. నిన్న ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తున్నారు. నేను నా నియోజకవర్గం అభివృద్ధి కోసం, నియోజకవర్గం కోసం ఎంతో కృషి చేస్తున్నా, పార్టీకి సంబంధించి అలాగే అధినేతకు సంబంధించిన రెస్పాన్స్ సరిగా ఉండట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు కొలికిపూడి ఈ వ్యాఖ్యలు చేయాలి? కూటమి వచ్చినటువంటి 10 నెలల్లోనే ఆయన తీరు ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారికానికి సంబంధించి దాదాపు 40 స్థానాల్లో విజయవంతంగా గెలుచుకుంటూ వచ్చింది. మిగతా స్థానాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు కూడా విజయం సాధిస్తూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో కొలికిపూడి శ్రీనివాస్ గారు, మీ మిత్రుడు అనాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే గతంలో మీరు చాలాసార్లు కొన్ని డిబేట్లు అక్కడక్కడ కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయన తీరు ఎలా చూస్తున్నారు? అధికార పార్టీ ఎమ్మెల్యే అండి, అధికార పార్టీ మీద ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఆయన మీద మీడియా చేసేటువంటి రాతలు కావచ్చు, మీడియాలో వచ్చేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ ఎలా చూడాలి? చంద్రబాబు గారికి అయితే ఒకటి చెప్పాలి. పాలిచ్చి ఆవును వదులుకొని ఒట్టిపోయిన గేదెల్ని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అని ఒకసారి ఓ మాట అన్నారు. అది పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది. అలాగే ముందొచ్చిన చెవుల కన్నా వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని ఒక సామెత ఉంటుంది. అలా ఇవన్నీ రంగరించి చూస్తే నియోజకవర్గం కానివ్వండి తీసుకెళ్ళి అక్కడ నియోజకవర్గం నాదే అని మాట్లాడే స్థాయి క్రియేట్ చేసిన తెలుగుదేశాన్ని కూడా అవహేళన చేస్తూ, ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు పైపెచ్చు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అతని మీద పలానా చిన్ని గారి తాలూకా, లేకపోతే నాని గారి తాలూకా, ఇల్లుడి తాలూకా, అల్లుడి తాలూకా అని నియోజకవర్గంలో ఎవరూ లేకుండా ఏకఛత్రాధిపత్యంగా మొగటోళ్ళు నేను మహారాజులా చలామణి అయిపోదాం అన్న దగ్గర మొదట్లోనే ఎంత కష్టాలు ఉంటే నియోజకవర్గం సంధానపరుచుకొని రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఓపిక లేనోడికి ఏమని చెప్పాలా? అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఆ చిన్నపిల్లని చేసేటికి ఏంటి తెలియదు కాబట్టి దెబ్బలు తిన్నాడు, కానీ మరోడైతే కరెక్ట్గా ఉంటుంది కథ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక మరో ఒక డ్రామాని రక్తి కట్టించడానికి క్యారెక్టరైజేషన్ అన్న దానికి బెస్ట్ యాప్ట్ ఫర్ ఎలక్షన్స్ దాకా. దానికి కృతజ్ఞతతో తెలుగుదేశం సీట్ ఇచ్చిన తర్వాత స్థానికంగా స్థితిగతుల మీద పూర్తి అవగాహన లేక అక్కడ ఎవరిని పడితే వాళ్ళందరినీ చిన్నచూపు చూసుకుంటూ ఎలా పడితే అలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన పనులు సులువైపోతే, బుల్డోజర్ పట్టుకెళ్ళిపోతే బుల్డోజ్ చేయడం ఈజీ అనుకోవడం, ఆ టైప్లో వెళ్తున్న దానికి ఆల్రెడీ అక్షంతలు పడ్డాయి. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో కొన్ని డెవలప్మెంట్స్, జనసేన పార్టీ పరంగా అతన్ని పార్టీ కూడా సస్పెండ్ చేసేంత దాకా వెళ్ళింది. అతను ఆత్మహత్య సదృశ్యం దాకా పర్సనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు సొంత పార్టీలోనే చెన్ని గారి వర్గం అని చెప్పి ఒకటి ఎంపీ వర్గం అని చెప్పి, తెలుగుదేశం వర్గం కాకుండా ఇంకోటి ఉంటుంది. ఎంపీ తెలుగుదేశం వాడు కాకుండా వైఎస్ఆర్సీపీ ఆ వర్గం అని బ్లేమ్ చేస్తే అది వేరేగా ఉంటుంది. ఎంపీ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలోనూ 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఎంపీ నియోజకవర్గంలో 7-8 సెగ్మెంట్లు ఉంటాయి. 20 లక్షల పైచీలకి జనాభా ఉంటుంది. అందులో కొంత కోఆర్డినేషన్ లేకుండా అది ఓన్లీ గుడ్డొచ్చేళ్ళు పన్నట్టు ఎమ్మెల్యేని నమ్ముకున్నవాడు రాజకీయాలు చేయడు కదా. ఖచ్చితంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ అన్నయ్యకి పనిచేసి ఆయన రాజకీయ అనుభవం సంహరించుకున్న వ్యక్తి ఫస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చారు. స్థానిక స్థితిగతుల మీద పూర్తి అవగాహన లేకుండా ఏది పడితే చేసుకుంటే చలామణి అయిపోద్దని అధినాయకుని కూడా క్వశ్చన్ చేసేస్తాం, తెలుగుదేశం పార్టీని కూడా ఏదైతే చూపించేస్తాం, వీలైతే రాజీనామా చేసేస్తాం. మీరు ఏదో తోపు తురుముగా అనుకున్నారా? మొన్న వేవులో గుడ్డొచ్చేళ్ళు పడినట్టు వేసిన ఓట్లో గెలిచిన బ్యాచ్ మీరు. ఈసారి నెక్కచ్చిగా నిలబడితే ఈసారి తడుకోవాల్సి వస్తుంది. సరే, ఇదే ప్రస్థానంలో ఇదే కన్సిడరేషన్ ఆ శ్రవణ్ గారికి ఇచ్చుంటే నాలెడ్జ్తోనే కాస్త ఉపయోగపడి ఉంది. ఆయన జడ్జి గారు రిటైర్డ్ జడ్జి, పైపచ్చి ఆయన ఇంతకన్నా మంచి గలం వినిపించాడు. చాలా గట్టిగా మాట్లాడారు. నిజంగా గలం వినిపించిన దానికే ప్రాతిపదిక మీద ఔన్నత్యాలు కలిగించిన ఉదంతం అనుకుంటే ఈయనకన్నా మంచి గలం వినిపించాడు ఆ జడ్జి శ్రవణ్ గారు. ధర్మం పట్ల నిలబడతాడు. నిజంగా అంత ధర్మ పరిరక్షకుడు విన్నప్పుడు, ధర్మం పట్ల నిలబడిపోతామని కమిట్మెంట్ ఉన్నప్పుడు ఎక్కడుంది ధర్మం? సొంత పార్టీలకే, నీతో ఉన్న పొత్తు పార్టీలకే ధర్మం నిర్వర్తించినోడివి ఇంకా బయట వాళ్ళకి ఇంకే సముచిత న్యాయం చేస్తున్నావు, ఈ పార్టీ అర్థం చేసుకోవచ్చు. కులమతాలకు అతీతంగానూ, రాజకీయాలకు అతీతంగానూ అండ్ రాజ్యాంగానికి బద్దులమైన పరిపాలిస్తానన్న ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి విఘాతం కలిగిస్తూ ఇన్ని దాష్టికాలు జరుగుతుంటే ఇంకా 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 అంటే ఏమవుతుంది? చెరువు మీద వెళితే ఏమవుతుంది? రాజీనామా చేసి మళ్ళీ టికెట్ ఎవరు? ఇండిపెండెంట్గా గెలవడం కల్లో కూడా జరగని పని. రూలింగ్ గవర్నమెంట్ ఉంటుండగా కూడా రూలింగ్ గవర్నమెంట్ ఎదిరించేసి నిలబడిపోయినప్పుడు అపోజిషన్ పార్టీలకే దిక్కులేరు. మీరంతా నంద్యాల ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డిలో ముగ్గేసి కూర్చున్నాడు అక్కడ 20 రోజుల పాటు. మొత్తం సర్వం తానే నడిపించిన ఎలక్షన్. ఆ ఎలక్షన్కే దిక్కులే బై ఎలక్షన్లో రూలింగ్ పార్టీకి. మరి మీరెంత స్థాయి ఎంత? అందుకే చెప్తాను చెరువు మీద వెళ్ళకూడదు. చెరువు మీద వెళితే ఎవరికి పెచ్చులు కడితే వాళ్ళకే తెలుసు.
ఇప్పుడు ఆవేశం అనర్థదాయకం అని చిన్నప్పటి నుంచి చెప్తుంది కొంత సంయమనం పాటించాలి. పైపొచ్చి అక్కడ స్థానికంగా 10 మందితో 10 రకాలు ఉంటాయి. అందరూ ఒకే గాంధీ తాతగారులా కర్రట్టుకుని ఈ లెంప కొడితే ఈ లెంప ఇవ్వు, ఈ లెంపలు 2 కొట్టిన తర్వాత బుర్రమెట్టి ట్యాంకి జల్లు కొట్టు అని చెప్పి రోజులు ఎప్పుడో కాలం చెల్లిపోయి. ఓకే. మీరు ఎమ్మెల్యే అయితే మీకు మీ గణం మీకుంటే ఆయన ఎంపీ స్థాయిలో ఆయనకు ఉంటుంది. ఏమైంది? మన జనసేన వాళ్ళు పిలిచి సస్పెండ్ చేసుకున్నారు కాబట్టి అదే విధంగా తెలుగుదేశంలో కూడా ఉంటుందంటే కళ. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత గ్యాప్ కోఆర్డినేషన్ అవుతుంది? ఎందుకు వాళ్ళిద్దరు? 100 కారణాలు ఉంటాయి సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంత అడవడి ఎక్కువ ఉంటుంది. పాత వాళ్ళు అది ఎంపీలతోనూ వెళ్తూనే అలానే పార్టీ పరంగా సంవత్సరాల తరబడి డెకేడ్స్ పరంగా ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు. అంటే ఆడ పార్టీ పుట్టిన కాడి నుంచి ఆడ సిద్ధాంతం వాడి ధర్మం సిద్ధాంతం అంతా పార్టీ ఉంటుంది. పార్టీ కన్నతల్లిడికి అలా అటువంటి పట్టుకొని నువ్వు అలాంటి మాట వెనక ఇల్లుడి మాట వెనక నా ప్రకారం చేయి నీ ప్రకారం చేయి మధ్యలో చిన్నోడు గిన్నోడు అంటే ఆడూరుకుంటాడు. సో అందుకోసమే ఈ కాంప్లికేషన్ ఖచ్చితంగా. ఇది కన్సిస్టెంట్గా ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. ఒక రోజు ఇవాళ అమ్మాయి అనుకుంటారు, రేపు ఇంకో దరిద్రం, ఈ ఎల్లుండి ఇంకో దరిద్రం, కంటిన్యూషన్. ఈ దరిద్రం నుంచి పార్టీకి టైం వేస్ట్ అవుతుంది. ఇవి 10 నెలల్లోనే దాదాపు చాలా సార్లు ఆయన మీద 6 ఇష్యూలు ఉన్నాయి ఇప్పటికి. సొంత మనుషులతోనే పోచకపోతే ఇంకేటండి, అవతల వాళ్ళు ఇంకెంత టార్చర్ పెట్టేస్తుండ్రు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఇప్పుడు అనవసరంగా ఆయన కామెంట్ చేస్తుందంటే మొన్నటిదాకా ఆయన కనపడినటువంటి మీడియా మీదే ఆయన విమర్శలు చేస్తున్నారు. మీడియానే నన్ను ఇలా చేస్తుంది, నా మీద తప్పుగా ఆరోపణలు చేస్తుంది, తప్పుడు రాతలు రాస్తుంది అని చెప్పేసి. పోన్లే అదైతే నేను దాన్ని ఆవిడ ఏం చేయలేదు. అదొకటి శబస్ తెలుసుకున్నాడు ఆయన. వాళ్ళకి అబద్ధాలు ఆడడం అలవాటు. ఆ అబద్ధాల్లో నీ నా భేదాలు ఉండవు. వాళ్ళ సంబంధించిన విషయంలో వాళ్ళకి ఎవరికి కళ్ళలో వేలెడదామన్నా ఆయన ఎవరిని క్షమించరు వాళ్ళు. నువ్వేం పెద్ద అత్యుతం కాదని ఇంకోసారి ప్రూవ్ అయింది. నీకు భజన మానేసి నేను హీరో సూపర్ పవర్ అనుకుంటే ఎమ్మెల్యే గెలవగానే మన ఒరిజినల్ బ్రాండ్ ఏంటంటే భజన. ఆ భజన ఎప్పుడైతే మానేస్తామో ఇలాగే ఉంటుంది. సరే, అది జరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేత కాబట్టి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి మీద ఆయన మాట్లాడవచ్చు, దాన్ని ప్రశ్నించవచ్చు, పార్టీ దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు. అంతవరకు చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ డీవియేషన్స్, ఈ ఇష్యూసే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి కదా. అందుకే సార్ మన పని అయితే మనం చూసుకుని రామకృష్ణ అనుకుని వెళ్ళడం రావాలి. మనది కాదు అన్నింటిలో నేను ఉన్నాను ఎక్కడైనా నాగార్జునలోకి వెళ్తే ఏమవుతుంది. ఓకే. సరే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నాడు, అరెస్ట్ అవుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన పార్లమెంట్లో మాట్లాడడం, ఆ తర్వాత అమిత్ షాని కలవడం, కలిసిన తర్వాత జరిగినటువంటి చర్చలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మరో పెద్ద అరెస్ట్ జరగబోతుందా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మళ్ళీ అరెస్ట్ కాబోతున్నాడా? ఓహో ఆశకైనా అద్దు ఉండాలి సార్. ఆశగా అద్దు కాదు, నిజంగా టీడీపీ ఆరోపణలు చేస్తుంది కదా. చేయమన్నాడు సార్. టీడీపీ ఆరోపిస్తుంది. మనం చదివాం సార్. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది లిక్కర్ కేసులో. జగన్మోహన్ రెడ్డి దాంట్లో దాదాపు 30,000 కోట్ల 40,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఆ 40,000 కోట్లు కూడా విదేశాలకి పంపించేశారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి మొన్నటిదాకా నేలమాలికలు అన్నారు. అదే తాడేపల్లి పొలంలో గోతులు తవ్వి దాంట్లో వేసారన్నారు. సరే, అక్కడ వేసారా లేదంటే వేరే చోట పంపించారనేది వాళ్ళ ఆరోపణలు. అది మొన్నటిదాకా మీరు లావు కృష్ణదేవరాయలు లోపల ఉన్నారు కదా సార్, అటుపక్క ఉన్నారు కదా, వైసీపీలో ఉన్నాడు. మరి తాడేపల్లి భవనం దగ్గరే కదా మీది. ఏంటి ఆ కేసుకు సంబంధించి? అదే మరి దాని గురించి మీరు చాలా ప్రశ్నించగలరు. తెప్పల ఛానల్ వల్ల ఎంతసేపు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాలి కదా. చెప్పండి, మీరు సమాధానం చెప్పడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మనకి చిన్నప్పుడు ఎకనామిక్స్ చదివితే తెలుస్తుంది సార్. మనవరు చంద్రబాబు గారు బాగా చదివారు, ఆయనకి బాగా తెలుస్తుంది. డిమాండ్ సప్లై కదా, డిమాండ్ సప్లై ఎక్కువ ఉంటేనే రెవెన్యూ వస్తుంది కదా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 4,380 షాపులు ఉంటే 2,934 షాపులకు తగ్గించారు అంటే 33% తగ్గించినట్టే కదా. తగ్గిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి. పాయింట్ 1. రెండోది పెర్మిట్ రూములు ఉన్నాయి లిక్కర్ షాపులకు పక్కన. గత ప్రభుత్వం పెర్మిట్ షాపులు రద్దు చేసినట్టే కదా. అలాగే 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు అంటే రద్దు అయ్యాయి కదా, లేవు కదా. అంటే రెవెన్యూ ఎక్కడి నుంచి ఇవ్వడం అవ్వడికి అయితే రాదు కదా. మా హైతీలు చెప్పింది ఏంటి, రేట్లు ఎక్కువ పెంచేశారు అంతే కదా. ఇప్పుడు లెక్క మాడదాం. కొంచెం చెప్పిన తర్వాత చెప్తే చాలా మందికి కనువిప్పు కార్యక్రమం వస్తుంది. ఇప్పుడు మీకు 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుకుందాం. 14-15 మధ్యలో ఐఎంఎల్ మద్యం అంటే బీర్లు కాకుండా అమ్మిన మద్యం 2.88 కోట్లు. అలాగే బీర్లు ఎన్ని కేట్లు అమ్మారు, 1.74 కోట్లు కేట్లు అమ్మారు. 15-16 వస్తే 3.6 కోట్లు, 1.75 కోట్ల బీర్లు అమ్మారు. 16-17 వస్తే 3.32 కోట్ల మద్యం, 1.78 కోట్ల బీర్లు కేట్లు సార్, ఇవి డబ్బులు కాదు, డబ్బులు కాదంటారా. 17-18 3.50 కోట్లు, 2.27 కోట్ల బీర్లు.
18-19 కోసకు 3.84 కోట్ల ఐఎంఎల్ మద్యం, 2.77 కోట్ల బీర్లు. ఇప్పుడు 19-24 కొద్దాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 19-20 3.8 కోట్ల కేట్ల ఐఎంఎల్ మద్యం అమ్మితే 2.12 కోట్ల కేట్ల బీర్లు అమ్మారు. 21-22 మన దరిద్రానికి కరోనా కదా, చూడండి సేల్స్ చూడండి. 1.87 కోట్ల కేట్లు అమ్మితే ఐఎంఎల్ మద్యం 57 లక్షల కేట్లే బీర్లు అమ్మారు. 21-22 2.63 కోట్ల కేట్లు ఐఎంఎల్ అమ్మితే 82 లక్షల కేట్లే బీర్లు అమ్మారు. 22-23 3.35 కోట్ల ఐఎంఎల్ మద్యం అమ్మితే 1.16 కోట్ల బీర్లు అమ్మారు. 23-24 3.32 కోట్ల ఐఎంఎల్ మద్యం అమ్మితే 1.12 కోట్ల లిక్కర్ బీర్లు అమ్మారు. ఎక్కడా కూడా సేల్స్ మీరు కంపేర్ చేస్తే ఈ టేబుల్ ఈ రెండు ప్రభుత్వాల్లో ఎవడు ఎక్కువ అమ్మారో తెలుస్తుంది. 14 నుంచి అంటే ఈ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ 2 పీరియడ్లోనే ఎక్కువ జరిగింది కదా. ఇప్పుడు అసలు మాట్లాడదాం. మొన్న 14% కమిషన్ పెంచితే 3,000 వచ్చింది. 3,000 కోట్లు సంథింగ్. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. లిక్కర్ వ్యాపారం ప్రభుత్వం చేసిందా, ఇలా ప్రైవేటు వ్యవస్థలకు అప్పచెప్పారా? ప్రభుత్వమే చేసింది కదా. అబ్కారీ వ్యవస్థ కానిస్టేబుల్ ఎస్ఐలు వీళ్ళే కదా సేల్స్ పాయింట్స్లో కూర్చుని అమ్మారు. ఇక్కడ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 దాకా జవహర్ గారు మినిస్టర్ ఉండేవారు. 5.70 పైసలు చొప్పున కొన్నారట స్పిరిట్. ఈ ప్రభుత్వం 29 రూపాయలు 70 పైసలు ఎంత పెట్టి స్పిరిట్ కొంది. అంటే ఎక్కువ స్పిరిట్ ఎందుకు కొంది? ఎక్కువే ఎందుకు కొందో చెప్తా, చెప్పండి. ఈ స్పిరిట్ కొని బీర్లో ఎంత ఆల్కహాల్ పర్సంటేజు, లిక్కర్లో ఎంత ఆల్కహాలిక్ పర్సంటేజు అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్వహిస్తుంది? దేనికి? చీప్ లిక్కర్ ప్రభుత్వం ఇస్తుంది. అందుకే వాటికి బ్రాండ్లు ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది. లెజెండ్, ట్రిపుల్-X, ఏవో పవర్ స్టార్ ఇలా పేర్లు పెట్టారు కదా. అలా ప్రతి ప్రభుత్వం రిజిస్టర్ చేస్తే బ్రాండ్లు, కానీ చీప్ లిక్కర్లకి అంటిస్తాయి. ఇదంతా తెలుగుదేశం ఆయిల్లో రిజిస్టర్ చేసిన బ్రాండ్ల పేర్లే. ఇక్కడికి వద్దాం. నేను ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నాను తెలుసా, దేశంలో జిఎస్టీ పరిధిలో 95 అంశాలు ఉంటాయి. 5 అంశాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చూడండి. ఒకటి పెట్రోలియం ప్రొడక్ట్స్, రెండోది మున్సిపల్ ట్యాక్సెస్, మూడోది ఆర్టీఏ వ్యవస్థ, నాలుగోది స్టాంప్స్ అండ్ డ్యూటీస్, ఐదోది లిక్కర్. ఈ 5 ఆదాయ వనరులు పెంచుకోవచ్చు. మరి నిన్న కాక మొన్న అమరావతి తప్ప మిగిలినంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీలు పెంచారు కదా. అంటే ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాకి ఎలా ఏర్పాటు చేసుకున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆదాయ వనరు లిక్కర్ త్రూగా సంపాదించడానికి ఏర్పాటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. ఇప్పుడు మీరు అన్నట్టు అవకతవకల గురించి మాట్లాడతాం. 33% షాపులు తగ్గించి, నిజంగా నాకు మిఠాయి ఎక్కువ కావాలంటే ఏం చెప్పాలి? పెంచుకోవాలి. తగ్గించుకున్నాడు ఎవడన్నా మిఠాయి సంపాదిస్తాడే? ఇక్కడ మనం లాజిక్ మాట్లాడదాం. అలా కేజ్రీవాల్ గారిని, సిసోడియా గారిని చిన్నపిల్లని చేసి బీజేపీ వాళ్ళు మడతెట్టేసినట్టు లెక్కర్ స్కామ్లో అమాయకురాలన్న కవితక్కని మడతెట్టేసినట్టు ఈయన్ని కూడా మడతెట్టేయచ్చో నాకు ఇల్యూజన్ ఉంది. ఆ టైంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకుని మడతెట్టేశారు, విజయసాయిరెడ్డి అల్లుని మడతెట్టేశారు. తిక్కుతూ మీలుగుతూ మొత్తానికి వాళ్ళ టైం అయిపోయిన పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. ₹1 దొరికిందా? లేదు. రూపాయి దొరికిందా? లేదు. 3 సార్లు గట్టి చెప్పండి ప్రజలకు. లేదు సార్, డబ్బులు రూపాయి దొరకకుండా ఇంతవరకు రూపాయి కూడా దొరకలేదు. ఇంకా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు సార్ రైల్తో పాటు మామూలు కూడా వేసేయండి సార్, మాకు కూడా కడుపు మంట ఉంది సార్, తీసిపోద్ది. అది ఢిల్లీ లిక్కర్ కేసు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. మరి ఢిల్లీ లిక్కర్ కేసు ఇక్కడ మరతెట్టవలసిన వాళ్ళు మరతెట్టేశారు కదా. విజయసాయి అల్లుడిని, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకుని, వీళ్ళందరూ మళ్ళీ సన్నిధానం ఎక్కడున్నారు? బీజేపీ కూటమి సన్నిధానంలో ఉండేసరికి ఇక్కడ అతి పవిత్రులు లేపారా. ఇప్పుడు అసలు విషయం మాడదాం. దీని కంటిన్యూషను ఇప్పుడు మా ఉదాహరణకి మా నేలమాలిగలు లేకపోతే వీళ్ళు మా లావు కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు విదేశాలు అనుకుందాం. ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఎవరి అండర్లో ఉన్నాయండి? కొత్త కార్పొరేషన్లు ఏమైనా వచ్చాయి? అన్ని పాతే కదా. స్పిరిట్ రేట్ కొన్నది ఎక్స్చెక్కర్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు రత్నదీప్కి వెళ్తారు, మీ దగ్గర జేబులో క్రెడిట్ కార్డు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి భక్తుడైతే మీరు డిజిటల్ మనీయే పే చేస్తారు. ఈ మూడింటిలో ఏది చేస్తారని ఏమైనా క్విజ్ చేస్తారా మీకు? లేదు. ఎలా కావాలంటే అలా చేస్తారు. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చా లేదా? మనోడు ఈ లిక్కర్ సేల్స్ ఏం జరిగేవి? పిఓఎస్ అంటారు, పాయింట్ ఆఫ్ సేల్ ఏంటి? లిక్కర్ షాప్. లిక్కర్ షాప్కి లెక్కర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ప్రభుత్వం నుంచి వెళ్తుంది. ఆడ కూర్చున్నాడు అబ్కారీ వ్యవస్థలో పనిచేసేవాడు, ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగులే. అక్కడ బాయ్లు బీర్లు అందించే వాళ్ళకి వాళ్ళు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చే వాళ్ళే. ఆ టెంపరీ రోల్స్ తొక్క తోట కూడా నాకు అనవసరం. వీళ్ళు ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర అబ్కారీ వ్యవస్థలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గారు ఇంట్లో కుండీ బదలు కొట్టి దాంట్లో దాచిన డబ్బులు ఇలా తీసుకెళ్ళి ఎంత మద్యం ఇవ్వండి అని కొని ఇక్కడ తీసుకొచ్చి పెడతాడా? లేదు కదా.
అర్థం చేసుకోండి. అక్కడ ప్రభుత్వం రే ఇక్కడ వెళ్ళి దీన్ని నమ్మని చెప్పి కేట్లు ఇలా ఇస్తుంది, ఇవి తీసుకెళ్ళి అమ్మని. ఇవాళ సేల్ అమ్మింది మిగిలే అనుకోండి, ఇవి సార్ మీరు 10 కేట్లు ఇచ్చారు, 10 కేట్లు ఒక్కోదానికి 100 రూపాయలు చెప్పండి, నేను 9 అమ్మాను, 900 రూపాయలు, 100 రూపాయలు కేట్ అక్కడ ఉంది సార్, ఇది సార్ స్టాక్ పొజిషన్ ఇస్తాడు. ఇది కాకుండా ఇంకేటి చేస్తాడు? ఉదాహరణకి 100 రూపాయలు డిసైడ్ చేసిన అబ్కారీ వ్యవస్థ అమ్ముతున్నాడు, నేను 120కి అమ్ముతాను, 10 రూపాయలు ఈ జేబులో పెట్టుకుని నాకు, ఈ 10 రూపాయలు ఏమో జగన్మోహన్ రెడ్డికి అని అవడం చెప్పాడా? ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్మారని కంప్లైంట్ 5 సంవత్సరాలు ఎప్పుడు విన్నారా? లేదు. ఓన్లీ ఎంఆర్పి రేట్ ఎక్కువగా ఉందని విన్నారు. ఎందుకు? మనోడు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షనే చేశాడు 5 సంవత్సరాలు. ఎందుకు? చుట్టుపక్కల ఎక్కడ ఏటీఎం ఉండేది కాదు. మీ ఊర్లో ఎప్పుడైనా పాయింట్ చేసారా? నిన్న సేల్స్ ఆడ ప్రాణాలు తెగి సాయంత్రం 5కో 4కో అమ్మినోడు ఇవాళ పొద్దున 11 గంటలకు షట్టర్ ఎత్తగానే అమ్మేసాడంటే తాళం పెట్టుకు వెళ్ళిపోయాడు, తెల్లారులు కూర్చున్నాడు స్టాక్ లేకపోయినా. నిన్న స్టాక్ని బేస్ చేసుకునే వాడు స్టాక్ సేల్స్ కూడా ఉంది. సో నియంత్రణ పర్ఫెక్ట్గా పాటించాడు. రేట్లు ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి, ఎక్కువ రేట్లు ఉన్నాయి. దీనివల్ల కన్జంప్షన్ తగ్గిందా పెరిగిందా? ఇక్కడైతే రేట్ అన్ని తగ్గినప్పుడు ఇంకా కన్జంప్షన్ షాపులు తగ్గి కన్జంప్షన్ తగ్గింది. మూడోది డబ్బులు. ఇప్పుడు బ్రెవరేజ్ కార్పొరేషన్ మీద అప్పు ఏ ప్రాతిపదిక మీదకి ఇస్తుంది బ్యాంకు? ఎవడైనా బ్యాంక్ ఇచ్చిందే కదా కార్పొరేషన్. 20,000 కోట్లు కావాలని వెళ్ళారు, 20,000 కోట్లు ఇచ్చారు. అది మొదటి విడత 4,000 కోట్లు, రెండో విడత 4,000 కోట్లు ఇచ్చారు. అంటే రెవెన్యూ ఎంత వస్తుందో వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తేనే కానీ ఎవరు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మీరు జీతగాడు మీరు ఇల్లు కొనుక్కోవాలని మీరు లోన్ పెట్టారు అనుకోండి, మీ జీతం 50 నెలలు 60 నెలలకి ఎంత వస్తుందో బేరీ చేసుకునే ఇస్తారు కదా. అంటే వీళ్ళు చెప్పిన అబ్నార్మల్ అమౌంట్ ఈవెన్ బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా అప్పు తీసుకున్నప్పుడు కూడా తెలియదు, కానీ వీళ్ళు ఊహించుకుంటున్నారు. ఓకే. రెండోది పాయింట్ ఆఫ్ సేల్ ప్రభుత్వమే నిర్వర్తిస్తుంది. ఎంత ఎక్స్చెక్కర్కి రావాలో నాకు తెలిసి కాగ్ రిపోర్ట్లో రెవెన్యూ అవకతవకలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి కూడా ఎస్టాబ్లిష్ చేసిన ఉదంతో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు విన్నారు ఎప్పుడైనా జర్నలిస్ట్గా? లేదు. కాగ్ రిపోర్ట్ సంబంధించి వీళ్ళు లెక్కలు తప్పు చెప్తున్నారేమో కానీ అక్కడైతే కాగ్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే అసెంబ్లీలో ఆడుకున్నారు, అన్ని వీళ్ళకి తిరిగి మొట్టికాయలు దిగేలని పడ్డాయి. అగ్ని పునీతల జగన్మోహన్ రెడ్డిని కడిగిన ముత్యంలో బయటకు తీశారు. ఇంక మిగిలింది ఎక్కడ? పార్లమెంట్ వేదికగా. ఇది కూడా అదే పని జరుగుతుంది. ఈరోజు విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు దానికి సంబంధించి. ఎవడైనా మాట్లాడతారు సార్, మాట్లాడికి ఏడు చేస్తారు. ఇప్పుడు మాటకి నిజంగా అవరోధం అనుకుంటే, ఇది నిజంగా ఈ విధంగా పాబంధకం అయింది ఉంటే రెవెన్యూ ఎక్స్చెక్కర్కి గండి పడితే ఎవడు ఊరుకుంటాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఉంటాడు, కాగ్ రిపోర్ట్ తెల్లారు లేస్తే కాల మధ్యలో తిరుగుతూనే ఉంటాడు, వదులుతాడా? నేను ఒక ఆడిటర్గా చెప్తున్నా, పాయింట్ ఆఫ్ సేల్స్ ఎంత ఇచ్చారండి, స్పిరిట్ ఎంత కొన్నారండి, ఎంత మీరు ప్రొడ్యూస్ చేశారు, ఎంత ఇస్తున్నారు? బ్రెవరేజ్ కార్పొరేషన్ స్టాక్ ప్రభుత్వమే తీసుకుంది కదా, డైరెక్ట్ డేటా ఉంటుంది కదా మొత్తం. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి లెక్కర్ లేదనే కదా కారణం. అసలు నాణ్యమైన లెక్క నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్న దగ్గర ఎస్సీ ఎస్టీలు సామాజిక వర్గాల్లో వాళ్ళకి ప్రతి దానికి చావుకైనా పెళ్లికైనా ఇంట్లో శుభకార్యం అశుభకార్యం దేనికైనా అదే కావాలి. అది లేనాడు అక్కడ మంటెక్కిపోయి ఓటే లేదు. చాలా మంది గ్రహించారు. ఓడిపోవడానికి అది ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అదే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదే కదా బూమరంగ్ అయింది. ఓటమి దాకా తీసుకెళ్ళినోడు దాంట్లో డబ్బులు సంపాదించినట్టు ఇంకేముంది? అంటే ఎంత అబద్ధాలు చూడండి. ఓడిపోవడానికి డబ్బులు సంపాదించుకుంటా అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా అమ్ముతాం సార్. ఇప్పుడు ఉదాహరణకి రేషన్ షాప్లో ఉదాహరణకి నాదెండ్ల మనోహర్ గారు తెప్పలు పడుతున్నారు. రేషన్ సప్లై చేసేది ఎవరు? ప్రభుత్వమే కదా. అది స్టాక్ పాయింట్కి ఎంత ఇస్తారు? ఆడి దగ్గర రేషన్ కార్డులు ఉన్నోడు లిస్ట్ ప్రకారం ఆడు ఇష్టం ఉన్నాడు ఎదపాలను చేస్తున్నాడు. ఇలాంటి ఎదపాలు చేయవలసిన అమరబాబుని ఇస్తున్నారు స్టాక్. ఇంకా రేషన్ షాప్లోగా దొంగ బియ్యం పక్క వెళ్ళి పంపించు ఇదిగా ఆ తలకనింపు లేదు కదా. ఈడు అమ్మినా ఆడికి బయటడికే అమ్మాలి. ఎవడో థర్డ్ పర్సనే కొనుక్కోవాలి. కానీ ఈ మందు ఎలా మిలిటరీ వాడు మందు ఉంటొచ్చండి, ఎవరికి చెప్పకరా నేను నీకే ఇస్తాను 10 రూపాయలు ఎక్కువ అంతే. ఈ దొంగ వ్యాపారం కాదు కదా. అంటే తెలివి తేట తలా తాకా లేకుండా అమిత్ షాని కల్చర్ అంటే ఈ తెప్పలగలు రెడీగా ఉంటారు ఇక్కడ. మంచి బిస్కెట్ దొరికింది వాళ్ళు సాయంత్రం ఏసే అని ఉంటారు. సరే ఏంటి ఇప్పుడు ఈ కేసు శానిటీ లేదు. నేను ఇందులో క్రిటికాలిటీ ఒకటి చెప్పండి. 10 రూపాయలు సంపాదించి మార్గాన్ని ఆయనకైనా పరమానంద శిష్యుల్లో కాలు కట్టుకున్నాడు. ఆయనకైనా ఎలక్షన్ ఓడిపోవడానికి ఇది ఒక మార్గం. ఆయన ఇచ్చిన మాట నేను మద్యపాన నిషేధం అన్నాడు, రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చాడు. పెనాల్టీ క్లాసే కదా సార్. ఇప్పుడు ఫుల్ తాగేవాడు క్వార్టర్కి వచ్చాడు, క్వార్టర్ తాగేవాడు అదే చిన్న సెటాక్ ఉంటే బాబు అన్న పరిస్థితికి వచ్చాడు. అది కూడా రోజు తాగేవాడు కూడా డబ్బులు లేక వారం కోసం తాగడం గగనం అయ్యేది. కాస్ట్ ఎక్కువ అయిపోయేసరికి నియంత్రణ దానికి అతను పెట్టుకున్న మార్గాలు చూడండి. మీలా పెరిమిట్ రూములు లేవు, దానివల్ల కదా డబ్బులు. పెరిమిట్ రూమ్ ఇస్తాం డబ్బులు పెట్టాయి కదా. ఇప్పుడు అటు చూడండి కోడి కేజీకి 10 రూపాయలు ఇమ్మంటుంది. సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే టీడీపీ ఆరోపిస్తుంది, ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ డబ్బులు
ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఏం జరగలేదు. ఆ వచ్చినటువంటి క్యాష్ రూపంలోనే కలెక్ట్ చేశారు కాబట్టి ఆ క్యాష్ని వీళ్ళు కొంత డీవియేట్ చేసి 30% 40% జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాయి. ఆ వ్యక్తుల దగ్గర నుంచి వేరే చోట్ల వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. ఇప్పుడు అలా కాదు సార్, 100 రూపాయలు వస్తువు సార్, ఇది లిక్కర్ బాటిల్ అనుకుందాం. ఇది ఈరోజు వాటర్ బాటిల్ పెడతారు, అది ఇది 100 రూపాయల బాటిల్ అండి. ప్రభుత్వం దీన్ని 120 రూపాయలకి అమ్మంది. ఓకే, ఈ 100 రూపాయలు అది కొంటేనే కదా. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పనా, వస్తుంది రెవెన్యూ. ఆయిల్ ఉంది కదా, హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పి, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐబిపి ఇండియన్ భారత్ పెట్రోలియం, ఈ ముగ్గురు ఎగ్జాంపుల్ తీసుకుని ఇవన్నీ అటానమస్ బాడీసే కదా, అండర్టేకింగ్, గవర్నమెంట్ అండర్టేకింగ్. వీళ్ళు ఏం చేస్తారు, బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొంటారు విదేశాల్లో కొని, దాన్ని ఇక్కడ రిఫైన్ చేసి దాంట్లో పెట్రోల్ డీజిల్ గా తీస్తారు. అన్ని 17 ప్రోడక్ట్లు తీసి ప్రభుత్వానికి ఇలా ఇస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, దాని మీద కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్లు, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్లు వేసి అమ్ముతుంది. అవునా కదా. ఇందులో ఈడు అన్యాయం చేసేటంటే ఏమని చెప్పాలి, ఆడి ఉద్దేశం ఏంటి, సార్ నేను ఈ ప్రాసెసింగ్ అంతా చేసిన దానికి పెట్రోల్ రేట్ ఇది నాది, బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొంటే 17 లీటర్లు 18 లీటర్లు డీజిల్ పెట్రోల్ వస్తాయి. వాడికి ఒక ప్రోడక్ట్ మీద డబ్బులు అడిగి వస్తాయి, మిగిలినంతా ప్రాఫిట్ మాడ్యూల్. వాడు అందుకే చూడండి, మీరు ఎప్పుడు డివిడెండ్లు ఎంత కోట్ అవుతాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా మీరు తగ్గించట్లేదు అని చెప్పేసి గొడవలు ఒకటి పైపచ్చి ఆ క్రూడ్ ఆయిల్ మీద బ్యారల్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో ఆ డివిడెండ్లు ఎంత కోట్ చేస్తారో చూడండి ఒకసారి. ఐఓసీ కానీ ఏబీపీ కానీ పెట్రోలియం షేర్స్ ఎప్పుడు తగ్గిన ఉదంతాలు లేవు, పెరుగుతూనే ఉంటాయి. అలాంటిది కూడా ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది దాని మీద ట్యాక్స్లు వేసి. అలా లెక్కర్ది కూడా ఇప్పుడు ఉదాహరణకి మ్యాన్షన్ హౌస్ తీసుకుందాం, అక్కడ దొరికింది అదే కదా లాస్ట్ టైం, కింగ్ ఫిషర్ ఏవో దొరికారు 2-3 మ్యాన్షన్ హౌస్, బూమ్. ఈ రేట్ ఫిక్స్డే కదా, వీడి దగ్గర వీడు కొనకుండా ఎక్కడికి వస్తాయి, వాళ్ళు కొంటేనే వస్తుంది. ఆ కొన్న డబ్బులే ఏదో చేశారు అనేది. ఇక్కడ పెట్రోల్ బంక్ కొడికి లీటర్ 3 రూపాయలు 2 రూపాయల ప్రాఫిట్ అండి. అది ఎప్పటి నుంచి, నేను పుట్టుకాడి నుంచి అదే రేట్. ఇప్పుడు కొత్తది పెరగట్లేదు, ఇన్ని రేట్లు పెరిగినా పెట్రోల్ బంకులో అదే ఏడుపు పాపం. అలాగే నువ్వు బ్రెవరేజ్ కార్పొరేషన్స్ లో ఒక ప్రోడక్ట్ నువ్వు కొంటున్నప్పుడు ఆ దగ్గర కొనకుండా నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు, నువ్వు కొని తీసుకొచ్చింది దాని మీద ప్రాఫిటే కదా నీది. ఎక్సెస్ రేట్ అని నువ్వు చెప్తున్నావు, ఎక్సెస్ రేట్ ప్రాఫిట్ రాష్ట్ర ఎక్స్చెక్కర్కి రావడానికి నువ్వు ఫిక్స్ చేసేస్తున్నావు కదా. తెలియవాడండి డైరెక్ట్ గా. ఓకే, మీరు చెప్పేది ఏంటంటే నేను ఫిక్స్ చేసిన రేటే డైరెక్ట్ ప్రభుత్వ ఖజానాకి వస్తుంది, ఇంకా దాంట్లో ఎక్కడ వెళ్తుంది అంటారు మీరు. ఇప్పుడు ఇది మ్యాన్షన్ హౌస్ అండి, ప్రభుత్వం మ్యాన్షన్ హౌస్ దగ్గర 100 రూపాయలు కొంది, దీన్ని 130 రూపాయలకి అమ్మింది అనుకుందాం, 30 రూపాయలు కదా ఎక్స్చెక్కర్కి వచ్చేది. అవునవును. ఇప్పుడు 130 రూపాయలకి అమ్మన్నాడు, ఆ కానిస్టేబుల్ కూర్చొని అమ్ముతుంటాడు. ఆ 130 రూపాయలు తీసుకొచ్చి క్యాష్ ఇస్తేనేటి, కార్డు ఇస్తేనేటి, బ్యాంక్ అకౌంట్కి ఇస్తేనేటి. గతంలో మీరు ట్రెజరీలకి వీటికి చలాన్ క్యాష్ కట్టేవారు కదా, ఆడేమైనా స్వైప్ కార్డు పెట్టుకుని రా గీకుతాను రా, వీళ్ళకి మా నరేంద్ర మోడీ యాప్ పెట్టాడు, ఏమైనా ఉన్నాయా, లేవు, ఆన్లైన్ పేమెంట్స్ లేవు అసలు. ఓకే, సో అయితే అసలు ఏముండదు దీని వరకు, ఏదో కొండంతవి ఎలకన పడ్డమే అడావడి. వీళ్ళు ఇక్కడ ముందు చిన్నప్పుడు ఏమనుకున్నారు, వీళ్ళు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా మెడతట్టేసినప్పుడు కవితకి ఏమవుతాం అనుకుంటే లాస్ట్కి మడతట్టేసి అప్పుడు జైల్లో పెట్టారు. అవుట్కమ్ ఏమైంది, నాకు ఎండ్ ఆఫ్ ద డే విజయసాయి రెడ్డి అల్లుని నెట్టారు, మాకు శ్రీనివాసరెడ్డి కొడుకుని పెట్టారు. మీరు తేల్చింది ఏంటి చెప్పండి, ఎంత అన్యాక్రాంతమైంది. తిరిగి 164 కోట్లు ఎంత వాళ్ళు టెండర్లు వేసుకుని వాళ్ళందరూ అప్పుల పాలే తిరుగుతారు రోడ్ల మీద. అంటే ఇక్కడ ఇంకో కాంట్రడిక్షన్ కూడా ఉంది. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన బేవరేజెస్, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ ఇష్యూలో వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ బెటర్ సార్ లేదు వాళ్ళయే. సో ఆ మధ్యాన్ని సరఫరా చేసింది కూడా టీడీపీకి సంబంధించిన ఎంపీలో మినిస్టర్లకు సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి ఇప్పుడు. మరి అందరూ వాళ్ళే, అలా వాడు యనమల రామకృష్ణ గారు వియంకుడిది, ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి కాకుండా కొత్త బ్రెవరేజ్లు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టి విజయసాయి రెడ్డి గారు సొట్టపోని పెట్టాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొట్టపోని పెట్టాడు, లేకపోతే సజ్జలు సొట్టపోని పెట్టాడు, ఇందువల్ల ఇంత జరిగిపోయిందని మాట్లాడమను. అందరూ పాత భౌగోళికల్లే. ఓకే, ఇప్పుడు మీరు అపవాది వేసి గవర్నమెంట్ని సాధించారు. ఇప్పుడు కూడా ఇంకా దాని ప్రతిసారి ఎన్నాళ్ళు పొల్లటికెలికి దాని వాసన చూస్తే లాస్ట్కి ఏమవుతుంది. సో ఇది కూడా ఇంకో అప్పుల్లాగా అయిపోయింది అంటారు. అన్ని దీపాలు టపాకేలే పేలినంతసేపు టైం. ఇప్పుడు సార్ ఒకటి గుర్తుంచుకోండి, వీళ్ళు బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలుగుదేశం జనసేన కూటమి, వాళ్ళు ఆడిస్తున్న కోతాటలలో వాళ్ళు డైరెక్ట్గా పనులు చేయాలా, పోలవరం ఇచ్చాం చెప్పండి తప్ప మీరు చెప్పడానికి ఏం లేదు. లోపల తెలిసి వాళ్ళకి అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది, రే పోలవరంకి ఇచ్చినవి డబ్బులు కాదురా, వాళ్ళు మనకు పాత బకాయిలు ఇచ్చారు, పైపచ్చి ₹1 ఇవ్వలేదు అని తెలుసు. ఆర్ఆర్ ప్యాకేజీకి ఎత్తేయడానికి ఆ మీటర్లు తగ్గించేస్తున్నారు. ఇవన్నీ బాధ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, అంత మరి అనుభవం ఉన్న మనిషి. వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చాం చెప్పండి.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే లోపల దయించేసాం కేకేలేని లేకుండా ఇదెందుకు ఈ దిక్కుమాల మనకి చంద్రబాబు గారికి తెలీదా మనిషి అంత మనిషి సార్ ఆయన ఆయన రాజకీయం తెలియకుండా ఎలా ఉంటుంది కానీ ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఇంకా ఇదేంటి ఏమనంటే ఈ దరిద్రం ఏంటి నాకు ఈ దరిద్రం ఏంటి అనుకునే బాధలో ఉన్నాడు ఆయన. ఓకే ఓకే సో ఇదైతే ఏముండదు జస్ట్ ఏదో టైం పాస్. అలా 2-3 రోజులు ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టి 79,000 కోట్లు కావాలరా బాబు అంటే 17,500 కోట్లుగా లెక్క చెప్తుంటారు సంక్షేమాలకి. ఇవన్నీ దొరికాం పై వాళ్ళకి వేసామో మేము కూటమి దేనికి కట్టాం అంటే ఓన్లీ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి అధికారం సాధించడానికి అని చెప్పేసాడు కూడా. ఇవన్నిట్లోంచి మనం బయటపడాలంటే ఏంటి చేయాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆవువ్యాసంకి వెళ్దాం. కొత్త పాయింట్ తెచ్చాను నేను అని చెప్పి లావకృష్ణరాజు పిల్లిమెల్ల గంట ఆవిడ కట్టాడు, మళ్ళీ లావకృష్ణరాజులకు కట్టాడు. ఆయనే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డితో ఎందుకు చేయించకూడదు, ఆయన ఎంపీ కదా. అవునండి సార్ మళ్ళీ మనం సార్ నా యావరేజ్ కార్పొరేషన్ అదే సార్ మొత్తం మడతరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పడు ఆయన చెప్పడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇరుక్కున్నాడు కదా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన ఉన్నాడు కదా. నువ్వు కానీ సరే నువ్వే చెప్తే ఎలాగైంది కదా కొడుకు మాట్లాడేశారు కదా వాళ్ళు. ఈసారి భలే ఉంటుంది మొత్తం జగన్మోహన్ మీరు తిప్పి వచ్చని చెప్పి ఆయన ఎందుకు అయ్యలే. ఇప్పుడు ఆయన వెళ్ళి ఇప్పుడు మరి మీరు ఎందుకు చెప్తాను ఇప్పుడు ఏడు తెలియని లావకేశ్వర తీసుకొచ్చి ఊరికే 4 కాగితాలు పాత కాగితాలు బాగుంది వస్తాలు అనుకుని ఆ ఫైల్ తీసుకెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్తాడు. సరే ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడంటే ఆల్రెడీ మీరు మీ కొడుకు ఢిల్లీ లిక్కర్ కేసులు ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఎలా చదువుతున్నారని చెప్పేసి అడగడు అమిత్ షా. నాకు ఇప్పుడు వెంజంట పాలిటిక్స్ నడుస్తుంది కదా మన కూటమని నేను రెన్యువల్ అవ్వాలంటే మీరు మనీష్ సిసోడియాని కేజ్రీవాల్ని కవితని ఎలా మరతెట్టిస్తారు ఈయన కూడా మరతెట్టండి సార్, ఎవరికి అనుమానం రాదు. వారిని ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులో నెత్తి కేసు ఇప్పుడే దానికి డిశ్చార్జ్ పిటిషన్లు ఇవ్వలేక సత్తనం మేము, మళ్ళీ కొత్త ఈడీ కేసు ఎట్టే మాకు తర్వాత మామూలుగా ఉండదు అని వాళ్ళు చెప్తారు. వీళ్ళట నేలమాలికలు ఓసారి ఈసారి ఏమాక విదేశాలు విదేశీ వ్యవహారాల మంత్రి వీళ్ళందరికీ ఇప్పుడు పని ఎడతారు అన్నమాట. గవర్నమెంట్ అంత రెడీగా ఉందా యాక్సెప్ట్ చేసి ఇవన్నీ చేయడానికి? గవర్నమెంట్ అంత రెడీగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు ఒక చీఫ్ మినిస్టర్ డిస్కషన్తో డబ్బులు అన్యాక్రాంతం అయ్యే అన్నది కేసు అండి. ఇదేంటంటే లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా క్యాష్ పంపించేసాడు, ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళాలి క్యాష్. అసలు అదే అది ఇప్పుడు చెప్పే స్కిల్ కేసు క్లియర్గా ఉంది, సిమన్స్ కంపెనీకి ఎలా వెళ్ళింది, ఎన్ని డబ్బులు వెళ్ళినాయి, ఎలా వెళ్ళింది అనేది ఒక క్లారిటీ ఉంది. దానికి సంబంధించి వాళ్ళు కేసు పెట్టినా దానికి సిమెన్స్ కాదు కదా మధ్యలో డిజిటెక్ పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని బ్యాచ్ కదా. సో ఇప్పుడు వీళ్ళ కంపెనీకి సంబంధించి క్లారిటీ ఉంది, కానీ ఈ డబ్బులు ఎలా వెళ్ళాయి ఎలా వెళ్తాయి సార్ మళ్ళీ అన్నమాట. ఇప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి ముఖ్యమంత్రి 90 పంపించి 5 లక్షలు 90 పంపించి 10 కోట్లని ఆ వెసులుబాటు ఎవరికైనా ఉందంటే చెప్పమన్నాడు సార్ మళ్ళీ అన్నమాట. ఏ ప్రభుత్వానికి ఉండదు, ఏ ముఖ్యమంత్రికి ఉంటుంది, ఎవరికి లేదు ఈయన ఎక్కడికి ఎలాగ వస్తుంది. ఎమ్మన్నా సరే సార్ మనం ఇలా డైరెక్ట్గా ఎత్తలేము సార్ మిఠాయిలు ఏవో చూసుకోవాలి డైరెక్ట్గా ఇలా ఒప్పుకోరు సార్ అని చెప్పాలా. ఎవరికి చెప్తారు కదా ముఖ్యమంత్రి ఫైనాన్స్ సెక్రటరీ అలా కదండి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆయనే కదా మొత్తం క్యాష్ ట్రెజరీ హ్యాండిల్ చేసి. ఆయన అనుమతి లేకుండా రూపాయి బయటికి ఉదాహరణకి మహా అయితే వేరే బిల్లు ఏదో పెట్టు దీనికి పేమెంట్ ఇవ్వండానో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది లాస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ వాడినట్టు, అలాంటిది ఏమైనా వాడింది బయటెట్టండి. అంతేకాని దాని లెక్కరు క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి సగం డబ్బులు పేమెంట్ తాడేపల్లి భవన్లో ఇచ్చి మిగిలిన తీసుకెళ్ళి ట్రెజరీలో కట్టారండి. ఇలాంటివి కుదరవు, ఇలాంటివి కుదరవు. లావకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని అనవసరంగా చిన్నపిల్లని చేసి మీ మెల్ల గంట కట్టారు వాళ్ళు. ఇదే గంట మాగుంట శ్రీనివాసరెడ్డికి మెల్ల కట్టుంటే బ్రెవరేజ్ కార్పొరేషన్ దగ్గర స్పిరిట్ ఎంత కొన్నారో లెక్కలు చెప్పుందుడు, ఇది ఏ విధంగా మా దగ్గర డీవియేషన్స్ అయ్యో చెప్పుందుడు. క్లారిటీ కనీసం ఆయన సలహాలన్నా తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు బ్రెవరేజ్ కార్పొరేషన్ స్పిరిట్ ఏనుక్కుంటారు ఇంత లోపలికి ఎక్కించడానికి. సరే ఇప్పుడు ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారి కేసు ఏం చేస్తారు? టైం 17A కాన్స్టిట్యూట్ అవునండి ఫుల్ బెంచ్ అప్పుడు మాట్లాడను ఎందుకోదు లేపటిదాకా ఈయన ఎలాగా పాపం అమాయకంగా ఇలా గ్రహాలు ఉపగ్రహాలు శాంతి ఇలాంటివన్నీ మాడవలసి వస్తుంది. కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు బెంచ్ కాన్స్టిట్యూషన్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు మళ్ళీ తెలియదు ఎవరన్నా దీని మీద మళ్ళీ ఏంటి చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి మళ్ళీ పిటిషన్ వేసి కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? అవి అవసరం లేదు సార్, అవన్నీ కోర్టులో పరిధిలోనే ఉన్నాయి, సబ్జుడీస్ అవి బెయిల్ మీద ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కేసులు 14-15 ఏళ్ళ నుంచి ఇంకా కోర్టు పరిధిలో ఉన్నాయి సార్, అవి ఇంతవరకు తేలలేదు. కోర్టు పరిధిలో కాదు సార్, డిశ్చార్జ్ పిటిషన్ అది సిబిఐ దానికి సంబంధించి ఉన్నది. సిబిఐ వాళ్ళు దానికి క్లారిటీ, సిబిఐ ఈడీ కేసు కదా దానికే కదా సార్. ఇప్పుడు ఈడీ కేసు గౌరవ సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పుటప్ చేసింది. ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ హావ్ బీన్ రెస్పెక్ట్ టు కోర్టుకి ప్రొడ్యూస్ అయ్యి ఉన్నాయి. 17A మీద ఆయనకి బెయిల్ ఇచ్చున్నారు. ఆ కేసు ఓపెనింగ్ అక్కర్లే, బెయిల్ రద్ద. నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఆయన తీసుకెళ్ళి 17A బెంచ్ ముందు నిలబెట్టినప్పుడు ఆయనకి వచ్చే సమాధానం చాలా ఇంపార్టెంట్. అప్పుడు లోద్రా గారి ప్రతిభా పాఠాల మీద ఆధారపడి ఉంటాయి అంతే. లోద్రా గారు ఇంకొక హరీష్ సాల్వే గారు వీళ్ళిద్దరు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమన్నాడు, తర్వాత మారదాం అందరం. కానీ దానికి సంబంధించి
కన్ఫర్మేషన్ ఇటు నుంచి వీళ్ళు మూవ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వీళ్ళు కూడా ఏదో క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అది చేశారు ఇది చేశారు అన్నప్పుడు అది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సిఐడి కానీ ప్రభుత్వంలో ఉన్న ఆనాటి అధికారులు ఈనాటి అధికారులు దాని మీద కూలంకషంగా రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అది అవన్నీ ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. ఆల్ రిపోర్ట్స్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఇన్ ద కోర్ట్. సిఐడి ఆల్రెడీ సార్ మీకు మళ్ళీ చెప్తున్నా కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కేసు స్తబ్దంగా మీకు కనబడవచ్చు, ఏమీ లేదని మీరు అనుకోవచ్చు, కానీ అదేది కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు కదా. బెయిల్ మీద ఉన్నదానికి ఆయన రెగ్యులర్ బెయిల్ అయిపోయింది. అది రెగ్యులర్ బెయిల్ రివోక్ చేయడం, దానికి అన్న దగ్గర కన్విన్స్ అయింది కోర్టు బెయిల్ ఇవ్వడానికి. అలాగే బెయిల్ ఇవ్వకపోవడానికి కూడా కన్విన్స్ అయింది కోర్టు, నేను కాదు కదా. ఈ రెండింటి మధ్యలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా కన్విన్స్ అవ్వకుండా బెయిల్ ఇచ్చిందా? బెయిల్ దేని మీద ఇచ్చింది? హెల్త్ రీజన్స్తో ఇచ్చింది. కానీ కన్విన్స్ అవ్వని దేనికి? పేపర్ల ప్రకారమే కదా, కేసుకు సంబంధించి మెరిసీ ఆర్ మెరిట్స్. మెరిట్స్ మీద అయితే బెయిల్ రాలే కదా ఆయనకి, మెరిసీ మీద వచ్చింది. మరి మెరిసీ మీద ఉన్నప్పుడు మెరిసీ బెయిల్ ఎప్పుడు అవుతుందో వెయిట్ చేయాలా. మెరిట్స్ అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆల్రెడీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు దాని సంగతి బెంచ్ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ పూర్వపాలాలు ఏంటి, దాని కేసు రాసి ఉంటారు కదా. జిస్ట్ రాయకుండా ఎవరు ఉంటారు కదా. మళ్ళీ వస్తుంది కదా, కోర్టు ముందుకు వస్తుంది, బెంచ్ ముందుకు వస్తుంది. దానికి సంబంధించి జడ్జిలు మారచ్చు, చీఫ్ జస్టిస్ గారు కూడా వెళ్ళిపోవచ్చు, చంద్రచూడ్ గారు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ కాన్స్టిట్యూట్ అయిన బెంచ్ అప్పుడు ఎవరైతే ఏ కోర్టు పర్వ్యూలు అయినప్పుడు వాళ్ళు జిస్ట్ రాసే ఫైనల్గా ఇస్తారు. ఏంటనేది ఆ జిస్ట్ని ఎవరు మార్చలేరు కదా, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అది నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటనేది చెప్తారు. సరే కంక్లూడ్ చేస్తూ, పులివెందులలో టీడీపీ మహానాడు జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి చేస్తున్నటువంటి అంశం అనుకోవాలా, లేదంటే ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో టీడీపీ పునర్వైభవాన్ని సంపాదించుకుంది కాబట్టి తమ ప్రస్తావనాన్ని మళ్ళీ చూపించుకోవడం కోసం పులివెందుల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ మహానాడు పెట్టుకోవడానికి కొన్ని ఆలోచనలు చేస్తుంది. దానికి సంబంధించి స్థలాల పరిశీలన కూడా జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి క్యాంప్ ఆఫీస్ పెట్టుకునే డిస్కషన్ ఎక్కడ ఉన్నట్టు, రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న మహానాడు వాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడైనా అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నా నియోజకవర్గంలో మీరు పెట్టుకోవద్దని ఎవడు అండు. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎవరో అనరు. అక్కడ టీడీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది. గతంలో సతీష్ రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు మాధవరామ్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు, చేయమనండి. మహానాడు పెట్టుకున్నంత వల్ల పార్టీ ప్లేనరీలాగా ఉంటే ఇప్పుడు మొన్న పిఠాపురంలో ఆయన ప్లేనరీ పెట్టుకున్నారు పార్టీ జనసేన ఆవిర్భావం. అలా ఆభాస్పాలు అయ్యే ప్రసక్తి తెలుగుదేశం మహానాడుకి ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విధి విధానాలు, పార్టీ ఏం చేయాలి, అధ్యక్షుడిని ఎన్నుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏం చేశారో ఒకసారి కంపేర్ చేసుకోండి. అంచేత జనసేన వేరు డీవియేషన్, చంద్రబాబు నాయుడు గారి వీళ్ళు అధ్యక్షుడిని ఎన్నుకోవడం అలాంటివన్నీ మనం మహానాడు ప్రతిపాదనలు ఉంటాయి. వాళ్ళ పార్టీ పునర్నిర్మాణంకి పటిష్టం చేసుకోవడానికి అది సర్వసాధారణమైంది. రామారావు గారి బర్త్డేకి ప్రతిసారి చేసేది, అధికారంలో ఉన్నప్పుడైతే ప్రతిసారి చేస్తారు వాళ్ళు. ఇది కూడా చేస్తారు. అది కడప అయితేనట్టే, నెల్లూరు అయితేనట్టే. గతంలో నెల్లూరులో 11 ఓడిపోయారు కదా, అక్కడే పెట్టారు. ఏమైంది? అంటే కడపలో పెట్టడం వేరు, కానీ పులివెందుల్లో సూచించాలని చెప్పేసి చెప్పడం అంటూ కూడా వాళ్ళ బలాన్ని మా ప్రాధాన్యత చూపించుకోవాల్సిన అనేది ఒకటి ఉంటుంది. చూపించమన్నాడు సార్. ఏమవుతుంది ఇప్పుడు బల ప్రదర్శన కాదు కదా, మహానాడుకు వచ్చిన టర్న్అవుట్ అవన్నీ మనకి ఎప్పుడు తెలిసిన విషయం. ఓకే, అది ఇది కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళ వైభవాన్ని వాళ్ళు ప్రదర్శించుకుంటారు. దాంట్లో ఏముంది, దానికి అదేం తప్పు కాదు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుకునే హక్కు ఉంది, పెట్టుకునేవాళ్ళు. ఓకే అంటే పెట్టుకోవడం వరకు ఓకే, వాళ్ళు ఏదైనా పెట్టుకుంటారు. ఏం చేస్తారండి వాళ్ళు మహానాడు పెట్టుకుని వాళ్ళ పార్టీ చరిత్ర, వాళ్ళ పార్టీ నిర్ణయాలు ఉంటాయి. సంవత్సరం నెక్స్ట్ మహానాడు దాకా వాళ్ళు ఏం చేయాలో కార్యాచరణ ఉంటుంది. పోలిట్ బ్యూరోని ఎన్నుకుంటారు, అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, జనరల్ సెక్రటరీస్ని ఎన్నుకుంటారు. అవన్నీ కార్యాచరణ ఉంటుంది. అది ఏ పార్టీకైనా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పర్టికులర్గా అక్కడ పెట్టి ఏదో చేయాలన్న అవసరం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని ఉంటుంది సార్ అక్కడ? జగన్మోహన్ రెడ్డికి ఏం పని సార్? పులివెందుల్లో పెడుతున్నారంటే సభ ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఒకటి అమ్మ ఆల్రెడీ వాళ్ళ కంచుకోటగా ఉన్న దాంట్లో వాళ్ళు ఏదో చేయాలని, వాళ్ళు ఏదో చూపించుకోవాలనే కదా. ఏం చేస్తారండి చూసి? ఇప్పుడు రాష్ట్రం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన మానాడు కాదు కదా. ఇప్పుడు కుప్పంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బహిరంగ సభ నేను వైసీపీ ప్లేనరీ అక్కడ పెడతానంటే ఖచ్చితంగా కొంచెం ఒక ఆలోచన ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? వైసీపీ సభ పెట్టలేదు భరత్ గారి దగ్గర. ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ శాంక్షన్ ఇచ్చారు కదా. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నిధులు ఇచ్చారు, అది ఓకే. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వెళ్ళడానికి ఏమో సార్, అందులో ఆయన గౌరవ అధ్యక్షుడు ఆ పార్టీకి, ముఖ్యమంత్రి సర్వోకలు ఉంటాయి ఆయనకి. ఓకే, సరే చూద్దాం దీనికి సంబంధించి. నేను అదే చెప్తున్నాను, నెల్లూరులో గతంలో జరిగిన పార్టీ ప్లేనరీ మహానాడు, ఆ రోజు ఆ నెల్లూరులో మేము అందరం మేమే గెలిచాం కాబట్టి మీరు ఇక్కడ పెట్టడానికి లేదని ఏమన్నా అన్నారా? ఎవరంటారు? అనరండి. అది అనవసరంగా డిబేటబుల్ టాపిక్ చేసి టైం వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు. సో దీనివల్ల ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినానండి.